హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. లెమన్ ఎల్లో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇంకా విప్పుతూ ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. వర్షం పడినాక చాలా బాగా వస్తున్నాయి. ఒక్క మొక్క ఇది మొత్తం ఒకటే ప్లాంట్, చాలా పెద్దగా వెళ్ళింది. చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా. సైడ్వి కాకుండా మిడిల్లో కొమ్మలు పెడితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు చాలా బాగా వస్తాయి. పెట్టొచ్చు చిన్న చిన్న కొమ్మలు, లేత కొమ్మలైనా వచ్చేస్తాయి, ముదిరి పెట్టినా వచ్చేస్తాయి. కొన్ని రోజ్ ఫ్లవర్స్, వైట్ రోజెస్. ఈరోజు కొన్ని వైట్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. చాలా చిన్న ప్లాంటు. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ రెడ్ రోజ్, రోజెస్ ఇయర్ అంతా వస్తూనే ఉంటాయి. కటింగ్ వేస్తూ ఉంటే కలర్ చాలా బాగున్నాయి. పింక్ రోజ్, వైట్ బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్నీ పెడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. కొన్ని వీడియోస్లో ఆల్రెడీ పెట్టాను. ఈ కలర్ అయితే డార్క్ పింక్, చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. లైట్ పింక్ ఉంటాయి, ఈజీగా ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. నేను అప్పుడప్పుడు ఫ్లవర్స్ అయిపోగానే ట్రిమ్మింగ్ చేస్తాను, అందుకే బాగా పెద్ద పెద్ద మొక్కలు అవుతున్నాయి, బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. వర్షం పడినప్పుడు ఆ వాటర్ని ఒక ఎందులన్నా టబ్ పెట్టేసి పట్టేస్తాను. అవే డైలీ కొన్ని కొన్ని పోస్తూ ఉంటాను వర్షం లేనప్పుడు. ఇక్కడైతే చిన్న కుండీలో పుదీనా చాలా బాగా వచ్చింది. నూరు వరహాల ఫ్లవర్స్ ఇవి. కలర్ చాలా బాగున్నాయి. పింక్ కలర్ బాగున్నాయి ఇవి. ఇక్కడ కొన్ని, వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు తోటకూర రెడీ అయింది. బాగా హైట్ అయిపోయినాయి మొక్కలు. తోటకూర కోసేస్తున్నాను. ఈరోజు ఫ్లవర్స్ చాలా బాగా ఇప్పినాయి. కాస్మోస్ ప్లాంట్ అది, తోటకూర కోసేస్తున్నాను. బాగా హైట్ వెళ్ళిపోయి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి సీడ్స్. ఇలా కింద కొంచెం లీవ్స్ ఉంచి కోస్తే స్టెమ్స్ చుట్టూ వస్తాయి, బాగా పెద్ద ప్లాంట్ వస్తుంది, బుషీగా వచ్చేస్తాయి. కింద కొంచెం 2-3 లీవ్స్ ఉంచి కట్ చేస్తాను ఇలా. నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా వస్తాయి. పెరుగు తోటకూర, చందమామ తోటకూర దీని పేర్లు. బ్లాక్ సీడ్స్ ఇవి, కొన్ని వైట్ సీడ్స్ ఉంటాయి. ఆకుకూరలన్నిటిలో నేను ఎక్కువగా తోటకూరే యూజ్ చేస్తాను. ఎక్కువగా అన్ని రకాల ఆకుకూరలు తింటేనే మంచిది. ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో, ఆకుకూరల్లో. ఆకుకూరలు ఎక్కువగా తింటే కళ్ళ దగ్గర దురదలు కూడా రావు, ఐస్కి చాలా మంచిది. ఇలా గ్రీనరీగా ఉన్నవి తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో పీచు ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా.
ఇంకొన్ని లీవ్స్ కట్ చేస్తున్నాను, పెద్ద పెద్ద లీవ్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా వస్తుంది. సపరేట్గా వేసే కన్నా ఇలా ఎప్పుడంటే అప్పుడు నేను ఇలా జల్లేస్తూ ఉంటాను. ఇలా పడిమలిసినవి చాలా బాగా వస్తుంది తోటకూర. ఇక్కడైతే చాలా హైట్ వెళ్ళిపోయింది తోటకూర ప్లాంటు. సీడ్స్ కోసం నేను ఇలా ఉంచుకున్నాను. ఇంకొంచెం ముదిరినాక సీడ్స్ కలెక్ట్ చేస్తాను. చాలా వచ్చింది తోటకూర ఇవాళ, బౌల్ నిండింది. ఈ చిన్న డబ్బాలో కూడా వేసుకున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, చాలా చిన్న మొక్క, కలర్ బాగుంది కదా. కలుపు మొక్కలు ఎక్కువ రావు, నేను ఎక్కువగా కిచెన్ వేస్టే యూజ్ చేస్తాను. ఒకటి వచ్చింది తీసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.